బీపీ, షుగర్, హార్ట్ అటాక్, గ్యాస్ ట్రబుల్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ వర్డ్స్ అన్ని రీసెంట్గా ఎక్కువ వినిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు ఇదే మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ వాళ్ళని తీసుకుంటే ఇవి ఎక్కువ లేవు. రీజన్స్ కూడా మనకు తెలుసు. సో ఇప్పటికిప్పుడు మనము మన గ్రాండ్ పేరెంట్స్ని మన పేరెంట్స్ని కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మన గ్రాండ్ పేరెంట్స్ బెటర్గా ఉండేవాళ్ళు కంపేర్ టు అవర్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ తీసుకుందాం. ఓకే, దీన్ని ఎక్కువ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఒకటి హీట్ అవుతుంది, దెన్ హ్యాంగ్ అవుతుంది. లేదా అసలు యూజ్ చేయకుండా ఛార్జింగ్ అనేది పెట్టకుండా దాన్ని అలా వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? డెడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏదర్ ఓవర్ యూజ్ చేస్తున్నాం లేదా అండర్ యూజ్ చేస్తున్నాం. సో రెండు కరెక్ట్ కాదు. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మన జనరేషన్లో మనం చేస్తున్న మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఏదర్ ఓవర్ ఈటింగ్ లేదా అండర్ ఈటింగ్. ఇదే మన గ్రాండ్ పేరెంట్స్ తీసుకుంటే వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళు బాగా రెక్కల కష్టం చేసేవాళ్ళు. అండ్ దెన్ మనకు తెలిసిందే ఆ టైంలో వాళ్ళకి పెద్దగా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. కాబట్టి వాళ్ళు చీకటి పడక ముందే ఏదో ఫుడ్ వాళ్ళకి ఏదైతే ఉందో అది తినేసేవాళ్ళు, తొందరగా పడుకునేసేవాళ్ళు. నెక్స్ట్ డే మాత్రమే తినేవాళ్ళు. ఓకేనా? దీన్నే ఇప్పుడు మోడర్న్ గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారండి. ఇది ఎవరికి తెలియదు ఏం కాదు, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం తినడం, ఇంకో పీరియడ్ ఆఫ్ టైం వరకు తినకపోవడం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో చాలా వేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వీక్ లో 5 days తినడం, ఇంకో 2 days ఫాస్టింగ్ చేయడం, ఓన్లీ ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే ఓన్లీ వాటర్ కానీ అట్లా తీసుకోవడం. ఇంకో డిఫరెంట్ థింగ్ ఏంటంటే డైలీ వచ్చి ఒక ఈటింగ్ పీరియడ్, ఫాస్టింగ్ పీరియడ్ అని చెప్పేసి ఒక విండోస్ లాగా తీసుకోవడం. ఓకేనా? సో ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే, మనలో చాలా వరకు ఎలా ఉంటామంటే డెఫినెట్గా హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి, ఫిట్ అవ్వాలనో లేకపోతే హెల్తీగా ఉండాలనో, వెయిట్ లాస్ అవ్వాలనో ఏదో ఒక థింకింగ్ మన మైండ్లో ఉంటుంది. కాకపోతే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఏది ఫాలో అవ్వాలి, ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో అక్కడ మనం డ్రాప్ అవుతుంటాం. ఓకేనా? సో అందుకనే నేను బేసిక్గా చాలా రకాలైన మెథడ్స్ కానీ డిఫరెంట్ అన్నీ ట్రై చేసి నాకు ఈజీ అండ్ సింపుల్గా వర్కౌట్ అయిన విషయాన్ని మీకు షేర్ చేద్దామన్న ఈ వీడియో. ఇంతకీ నేను ఫాలో అయిన మెథడ్ ఏంటి? ఓకే, నేను ఫాలో అయింది 16:8 అంటే 16 hours ఫాస్టింగ్ చేయడం. అంటే ఏమీ తినకపోవడం, ఓన్లీ వాటరే తీసుకునేదాన్ని. 8 hours యూజువల్గా మనం ఏం తింటాం అదే తినేదాన్ని. పెద్దగా ఏం డైట్ ప్లాన్స్ ఏం లేవు అందులో. కాకపోతే కొంచెం కాన్షియస్గా ఉంటే సరిపోతుంది, అలా చేశాను. కానీ ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అయి ఉన్నా, లేకపోతే ఇంతకుముందు ఎటువంటి ఫాస్టింగ్ అలవాట్లు లేకపోతే డైటింగ్స్ అట్లాంటి ఏవి చేసి అలవాటు లేకపోయినా మీరు 12:12తో స్టార్ట్ చేయడం నా బెటర్ సజెషన్ అండి. సో అది మీకు కష్టంగా కూడా అనిపించదు స్టార్ట్ చేయంగానే. ఇప్పుడు మన బాడీని బేసిక్గా ఒక బేబీ లాగా ట్రీట్ చేయాలంటే 2 to 3 years ఓల్డ్ బేబీని ఎట్లా ట్రీట్ చేస్తాము అట్లా మనం చెప్తే మన బాడీ ఖచ్చితంగా వింటది. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లలకు అనుకోండి, మనకు విషయాన్ని చెప్తే వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో చేసుకోరు, వాళ్ళు కొంచెం అలర్ చేస్తారు. కానీ మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని నిదానంగా దాన్ని మళ్ళీ వాళ్ళకి నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తూ వచ్చే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి వాళ్ళు నేర్చుకుంటారు. సేమ్ మన బాడీ కూడా. సో మీరు 12:12తో స్టార్ట్ చేయండి. 12:12 అంటే ఏంటి? ఓకే, 12 hours ఆఫ్ ఈటింగ్, 12 hours ఆఫ్ ఫాస్టింగ్. అంటే ఈ రోజు పొద్దున మీరు 9 గంటలకు తిన్నారంటే మళ్ళీ నైట్ 9 గంటలకంతా మీ లాస్ట్ డిన్నర్, లాస్ట్ ఫుడ్ ఇంటేక్ ఏదైనా సరే కంప్లీట్ అయిపోవాలి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 9 o'clock మాత్రమే మీరు తినాలి. ఈ లోపల వాటర్ తప్ప ఏమీ తీసుకోవద్దు. అన్లెస్ అంటే మీకు మరీ ఇంకా అసలు ఇబ్బందిగా ఉంది అనిపిస్తే గ్రీన్ టీ లాంటివి తీసుకోవచ్చు. అంటే క్యాలరీస్ అసలు లేనివి. ఓకే, మరి ఒకేసారి లాంగ్ టర్మ్ గోల్స్ లాగా, లాంగ్ టర్మ్ జర్నీ లాగా ప్లాన్ చేసుకోవద్దు. ఖచ్చితంగా అది బర్డన్ గా అనిపిస్తుంది. జస్ట్ 1 week అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ మనం కొన్ని వ్రతాలు చేస్తుంటాం. ఇలాగే జెంట్స్ తీసుకుంటే వాళ్ళు అయ్యప్ప సాయమాలని ఇదని అదని ఏదో చేస్తుంటారు కదా. అంటే ఆ దీక్షలన్నీ పర్టికులర్ టైం పీరియడ్ కి ఫిక్స్ అవుతాం కదా. ఆ టైం పీరియడ్ లో మనం చాలా డెడికేటెడ్ గా, చాలా డిసిప్లైన్డ్ గా ఉంటాం ఫర్ ష్యూర్. అది భక్తి వల్ల, ఇంకా దేని వల్ల ఏదో ఒక నమ్మకం. అలాగే ఏదో ఒక వ్రతం అనుకోండి, 1 week అనుకోండి. ఆ 1 week 12:12 లేదా మేబీ 40:10 అట్లా మీరు ఏదనుకుంటే ఏ పీరియడ్ అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని 1 week ఫాలో చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇది స్టార్ట్ చేయడానికి ముందు నేను 75.3 ఉండేదాన్ని. నేను కావాలంటే డిస్ప్లేలో చూపిస్తాను, చూడండి. 75.3. ఓకే, అక్కడ నుంచి నేను 1 month జస్ట్ 16:8 ఫాలో అయ్యాను. దాంతో నేను ఆల్మోస్ట్ 2.5 kgs తగ్గాను. ఓకే, నో ఎక్సర్సైజెస్, నో డైటింగ్, నో చెప్తారు నో పెయిన్ నో గెయిన్ అనేసి. అఫ్ కోర్స్ పెయిన్ ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కానీ మనం మన బాడీని ట్రైన్ చేసే కొద్దీ, జస్ట్ లైక్ ఏ బేబీ చేసే కొద్దీ అది అలవాటు అయిపోతుంది. ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది. సో ఇదేనండి నా రిజల్ట్స్తో మీకు విషయం చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చున్నా, యూస్ఫుల్ అనిపించినా డెఫినెట్గా మన వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని జస్ట్ ప్రెస్ చేయండి.
నేను ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈజీ అండ్ సింపుల్గా అనిపించినవి, అంటే మన డే టు డే లైఫ్లో మనం మరీ కష్టపడకుండా కొంచెం ఈజీగా అకామిడేట్ చేసుకోగలిగినవి మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అలాగే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.